వర్కింగ్ దట్స్ ఆల్. ఇప్పుడు ఇదంటే నీకు స్టూడియో గ్రీన్ ఉన్నది కదా, ఇదంటే పెద్దగా ఇది ఇక్కడ గీతా ఆర్ట్స్ ఎట్లనో అక్కడ కూడా అది పెద్ద కంపెనీ తమిళనాడులో. మీరు ఆ దాంట్లోనే తీసిరు కదా ఎక్కువ. మై ఫస్ట్ ఫిల్మ్ వాస్ విత్ స్టూడియో గ్రీన్ గీతా ఆర్ట్స్, ఫస్ట్ ఫిల్మ్. చూడు, అండ్ నౌ సిక్స్త్ ఫిల్మ్ స్టూడియో గ్రీన్ అండ్ అల్లు శిరీష్ గారు. ఏమన్నా అంటే మనం అనకూడదు కానీ ఎవరితో తీస్తామంటే ఆంతోనే తీస్తా. ఆంతోనితోనే తీస్తా. Anton means with him only. Okay. So like ఎవరితో తీస్తే who will you say? Okay. ఫ్రెండ్లీ నేమ్ అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే దానికి పెద్ద పదమే ఉన్నది. మన దగ్గర జ్ఞానదంతం అంటాం. ఇది జ్ఞానదంతం అంటే లోపట వస్తుంది దౌడ కొయ్యలు. Wisdom teeth. అది వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే బాగా నొప్పి పెడుతుంది. జ్ఞానదంతం అంటారు. అది వచ్చినాకనే జ్ఞానం పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే వేలు అట్లనే ఉంటుందా అలకు తమిళనాడులో? ఆయన పాపం మారుతుంది. But very good joke it work in the masses it will work, but for me okay. కాదు సార్, ఇది ఇప్పుడు జ్ఞానదంతం. ఆయన జ్ఞానవేలు అన్నారు కదా, జ్ఞానంతో పాటు వేలల్లో లక్షల్లో కోట్లో ఖర్చు పెట్టగలరు సినిమాలు తీయడానికి. అందుకు ఆయన పేరు. అప్పట్లో బడ్జెట్లు తక్కువ కాబట్టి ఆయన జ్ఞాన వేలని పెట్టారు. ఇవాళ పెట్టుంటే జ్ఞాన కోట్ అని పెట్టారు, కోట్లో తీస్తారని. ఇది మంచిది, గుడ్ వన్ సార్. మీరు మాకు ట్యూనింగ్ లోనే ఉన్నారు మంచిగా. మరి మీ ఇంటర్వ్యూలు చూస్తాను కదా, నీతో సింక్ లో ఉండాలి. అయితే ముందుగా అలా ఫాఫతో మాట్లాడాలి కదా. ఫాఫ బదర్వాజా మంచి పేరు. గాయత్రి బదర్వాజా కదా ముద్దుగా బదర్వాజా అంటే మంచిగా లేదా? మన అనసూయ ఎక్కలేదు, ఆ ఇంటి పేరేంటి? ఆమె బదర్వాజనే. ఓకే, అయితే ఈమె బదర్వాజ. ఓకే ఫర్ యు కెన్ కాల్ బదర్వాజన్ చూస్తే నాకు అప్పుడే అనిపించింది అనుష్క 10th క్లాస్ లో ఉన్నట్టే ఉన్నది. అబ్బా, like when he saw you it just felt like Anushka Shetty when she was in her 10th standard. Oh, thank you. అన్నరా ఎప్పుడన్నా నిన్న అట్లా ఎవరన్నా? Did anybody say like that to you? No, actually. But they said my face resembles, yeah, actually I've heard. Anushka my Shetty? makeup artist, yes. Yeah. Bro, when I saw pics, no, my ADs told me. అంటే మీ మేకప్ ఆర్టిస్ట్ కూడా బిత్తిరి సత్య అన్నట్టు. అంటే అది ఉంది, జ్ఞానదంతం ఉందన్నమాట ఆయనకు కూడా. అంటే నేను చూస్తుంటే అట్లా అనిపించింది. ఒక దిక్కు చూస్తే మెల్ట్ అయిన పార్వతి ఆమె ఉన్నది కదా, ఆమె కొంచెం హైట్ అట్లనే అనిపించింది. There was an actress called Parvati Melton. It's like when I saw you initially, sometimes I felt like Parvati Melton, sometimes like గమ్మత్ Anushka Shetty. అంటే నువ్వు చెప్పేది ఏంటి? ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక మిక్సీలో వేసేస్తే వచ్చింది బదర్వాజా. Gayatri. అది వచ్చు, బిత్రి గాయత్రి రైమింగ్ అది వచ్చు. Very good rhyming. బదర్వాజా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లనే ఉండాలి, అన్ని దర్వాజాలు తెరుచుకొనే ఉంటాయి అంతే కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు చూడు, నువ్వు మామూలు మనిషితో చేసినావా ఏమన్నా? ఆయన పక్క ఫోన్ ఉన్నారంటే సిస్కు కొట్టినప్పుడు ఇట్లా ఎగురుతుంటారు కదా, డించికి అన్నట్టు. హీరోయిన్లను అట్లా ఎందుకు పెట్టుకుంటావు పక్క ఫోన్? ఏంటండి, క్రికెట్ లా 6 కొట్టంగానే చైర్ గర్ల్స్ ఉంటారు కదా, అట్లనే నీ పక్క ఫోన్ హీరోయిన్స్ కూడా అట్లే ఉంటారు. అంటే అంత అందంగా బాగుంటారు, మంచిగా ఉంటారు. అది నా అదృష్టం అంతే, అలా కలిసి వచ్చింది. నీ టేస్టా అదృష్టం? నా టేస్ట్ అయితే అసలు కాదు, ఎందుకంటే 95% ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు నా చాయిస్ పెట్టలా. డైరెక్టర్స్ ఇప్పుడు ఈ సినిమా గాయత్రి నాకు పరిచయం కూడా లేదు సినిమా సెట్కి వచ్చేంత వరకు. సినిమా సెట్లోనే కలుసుకున్నా. అలాగే మిగతా సినిమా హీరోయిన్లు కూడా ఏది నా చాయిస్, నా పర్సనల్ చాయిస్ ఎప్పుడు సినిమాలో పెడదాం అనుకున్నాను. డైరెక్టరు, ప్రొడ్యూసరు మార్కెట్ బట్టి లేదా బడ్జెట్ బట్టి, కాస్టింగ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పెట్టుకున్నారు. బట్ అలాగే ఈ సినిమా కాకుండా ఏ సినిమాలో కూడా ఈ ఒక్క డిపార్ట్మెంట్ అయితే నేను జనరల్గా ఇన్వాల్వ్ అవ్వను. లక్కీగా మీరు అన్నట్టు వాళ్ళు మంచి ఆర్టిస్టులు అవడం, అందంగా ఉండడం అనేది బోనస్. బట్ నా చాయిస్ సెలెక్షన్ ఏం లేదు దీంట్లో.